హాయ్ ఫ్రెండ్ నమస్తే. 'మనశంకర్ వరప్రసాద్' నుంచి 'ఊక్ స్టెప్' అనే ఒక సాంగ్ అయితే విడుదల చేశారు. ఆ సాంగ్ విడుదల చేసిన తర్వాత సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నారు. ఈ మధ్యనే థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన తర్వాత అందరూ ట్రోల్ చేశారు. ఏంటి ట్రైలరు, ఒక ఊపు లేదు, ఒక పాట లేదు, ఒక ఆట లేదని. ఈ సాంగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు వింటేజ్ మెగాస్టార్ అని సోషల్ మీడియాలో అయితే తెగ హైప్ పెంచుతున్నారు. రేపటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకోండి, ఈ స్టెప్ అయితే తెగ ట్రెండ్ చేస్తారు. ఈ సాంగ్‌ని కొరియోగ్రాఫ్ చేసింది 'ఆటా సందీప్'. మంచి సాంగ్ పడిందని చెప్పాలి. ఎన్నో రోజులుగా ఒక స్టార్ హీరోకైతే అతనికి పడలేదు. కానీ తన అభిమాని హీరోకే ఫస్ట్ టైమ్ ఒక స్టార్ హీరోకైతే అతను చేస్తున్నారు. చాలా సింపుల్ స్టెప్‌లే గాని మనం వేయలేము. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అవి మెగాస్టార్ ఏస్తే అందంగా ఉన్నాయి. మనమైతే ఎయలేము. సాంగ్ కంపోజ్ చేసిన బీమ్స్ కంపోజ్ చేసినట్లు అనిపించలేదు మనకి. డీఎస్‌పీ కంపోజ్ చేసినట్లు అనిపించింది. అంటే బీమ్స్ ఏ విధంగా మార్చాడో తన స్టైల్‌కైతే పూర్తిగా భిన్నంగా మార్చాడు. తెగ ఊపొస్తుంది. ఇది ప్రీ క్లైమాక్స్ ముందు వస్తుందా? లేకపోతే క్లైమాక్స్ ముందు వస్తుందా గానీ థియేటర్‌లో మాత్రం ఈ పాటకి మాత్రం పూనకాలే వస్తుంది ప్రతి ఒక్కరికి. అంతకుముందు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. ఇది సినిమాలా లేదు, సీరియల్‌లా ఉందని ట్రోల్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎన్ని ట్రోల్ చేశారంటే ప్రతి ఒక్కరికి బట్టలు ఉతికినట్లు ఉతికారేస్తారని అన్నప్పుడు దాన్నేంటంటే వాషింగ్ పౌడర్ నిర్మాణ టైప్‌లో ట్రోల్ చేశారు. ఆ తరువాత వంకాయని కట్ చేస్తూ కుకింగ్ చేస్తారు. కుకింగ్ చేసినప్పుడు అందరిని ఇలా కట్ చేస్తారని అంటారు. అప్పుడేంటి ఎంటీఆర్ మసాలాకు సంబంధించిన రుచి మసాలా అనుకోని దాన్ని ట్రోల్ చేశారు. ఆ తర్వాత నయనతార కారు నుంచి దిగి కెమెరాకైతే పోజులిస్తుంది. దాన్ని ఖజానా జ్యువెలర్స్ అనుకోని ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఇది ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు వస్తున్న సీరియల్ అనుకోని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇది అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలు ముందు మనదే ట్రైలర్ వదిలారు. లోపల మాత్రం చాలా ఉన్నాయి. అది నేను చెప్పాను ముందుగానే, ఇంత ముందుల నా ప్రీవియస్ వీడియో చూడండి. నేను చెప్పాను. ఇది అనిల్ రావిపూడి మొత్తం అయితే వదలలేదు. థియేటర్‌లో అయితే మాస్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంత వేగంగా వచ్చిన అవకాశాన్ని వదులుకోడు. ఎందుకంటే ఈ రోజుల్లో మెగాస్టార్‌తో అవకాశం రావడం అయితే అంత ఆషామాషి కాదు. మళ్ళీ కాంబో కుదురుతుందో లేదో తెలీదు. మరి అలాంటి వచ్చిన అవకాశాన్ని తెలివైనడు మామూలు ఏ డైరెక్టర్ కూడా ప్రమోషన్ చేయడు. జస్ట్ సినిమా తీసి వదిలేస్తాడు. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రమోషన్ చేయని నయనతారతోనే ప్రమోషన్ చేయిస్తున్నాడు. అంత తెలివైనడు అనిల్ రావిపూడి. మరి మెగాస్టార్ లాంటి ఒక పెద్ద స్టార్ అవకాశం ఇచ్చినప్పుడు ఎలా వదులుతాడు? ఓన్లీ కామెడీతోని వదిలేస్తాడా? ఇటు మాస్ ఉంటుంది, ఇటు క్లాస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. వింటేజ్ మెగాస్టార్ బ్యాక్ అని ప్రతి ఒక్కరు అంటారు. నాకు తెలిసి ఈ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ థియేటర్‌లో బాక్స్ బద్దలు కొడతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.